ఒక్క విషయంలో నిన్ను సిగ్గుపరుస్తాయంట. వెన్ గాడ్ ఆయన చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తాయంట, శత్రువు అంట ఏ ఒక్క విషయంలో వాడు నిన్ను నష్టపరుస్తే వాడు పెనాల్టీ 7 times అంట. అంటే అన్ని రీతులుగా మరలా నేను ఆశీర్వదిస్తానంతే. హల్లెలూయా. ఏ ప్లేస్ లో అయితే గెట్ అవుట్ అన్నాడో అక్కడనే నన్ను శాల్వ సత్కారం వేసి గణపరిచినారు. గాడ్ డిడ్ లైక్ దట్. దేవుడు అలాగా చేస్తాడు అంతే. నేనేం చేస్తానంటే ఎక్కువగా మనుషులు ప్రేమిస్తా గాని నమ్మ. ఎందుకంటే దేవుని ఒక్కనే నమ్ముతా. ఆయన ఒక్కడే మనల్ని ఏం చేస్తాడంట, హెచ్చిస్తాడంట. అది పరిచర్యైనా, కుటుంబమైనా, ఫ్యామిలీ, ఫైనాన్షియల్, వేరెవర్ ఏ ఏరియా అయినా సరే నీవు దేవుని యందు నమ్మిక ఉంచాల్సిందే అంతే. హల్లెలూయా. అయిపోయింది బ్రదర్, ఎన్నిసార్లు బ్రదర్, ఎన్ని సంవత్సరాలు బ్రదర్, స్టిల్ బిలీవ్, ఇంకను నమ్మిక ఉంచు. దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం జరిగించి తీరుతాడు అంతే. హల్లెలూయా. అలసిపోయి ఆయాసపోయి అయిపోయింది ఏది కాలే, దేవుడు మరలా నూతనంగా ఆరంభిస్తాడు అంతే. అందుకే సమ్ టైమ్స్ నువ్వేమనుకోవాలంటే నీకు నువ్వు అనుకోవాలి, నేను ఫెయిల్యూర్ గా కనిపిస్తున్నాను కానీ గాడ్ మాత్రం ఫెయిల్ కాలే. అవునా? అందుకే బైబిల్లో ప్రభు ఏమంటే, చూడుము నిన్ను నా అరచేతిలో శక్తి ఉన్నాను. వెరీ లోతైన శక్తివంతమైన మాట. ఒకవేళ అదే నీ స్క్రిప్చర్ గా ఉంటే నువ్వు ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయవు. ఆ ఫైనాన్షియల్ డబ్బును యాక్సెప్ట్ చేయవు. యూ విల్ కమాండ్, నువ్వు మాట్లాడడం ప్రారంభిస్తావు అంతే. ఇది నాకు ఇలాగా జరగాల్సిందే, నేను ఇలాగా పొందుకోవాల్సిందే అనే నువ్వు డిక్లరేషన్ చేస్తావంట. హల్లెలూయా. హల్లెలూయా. పొలంలో ఉన్న వ్యవసాయం చేస్తున్నా కూడా ఆ చుట్టుపక్కల ఉన్న నష్టాలు కలిగిన నీవు యాక్సెప్ట్ చెయ్యొద్దు. ఈ సంవత్సరం ఈ కాలం నేను ఎందుకో పంట దిగుబడి రాబడి అని చెప్పాల్సిన పని లేదు. నా కోసం ప్రభు ఆ భూమి కూడా ఆజ్ఞాపిస్తాడంతే. హల్లెలూయా. నీ మైండ్ సెట్ చేంజ్ కావాలా, నీ ఆలోచన విధానం చేంజ్ అయినప్పుడు నీవు అద్భుతాలు చూస్తావు. 3వ వచనమే, హేతువు లేకుండానే అర్థమైందా? హేతువు లేకుండానే ఏది లేకుండానే కావాలని నీ మీద ఏదో ఒకటి వృద్ధి ఏదో ఒకటి రాలేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు సార్, చాలా సింపుల్ గా సిగ్గుపరుస్తారంట. వాళ్ళు నశించిపోతారంట. అవునా? అందుకనే ఇన్నోసెంట్ పీపుల్ పైన ఏ చర్యలు తీసుకున్నా దేవుడు దేశాన్నైనా రాష్ట్రాన్నైనా నాయకులైనా ఎవరైనా సరే దేవుడు ఊరుకోడు అంతే. అవునా? బైబిల్లో మనం చూసాం, ఇజ్రాయెల్ ప్రజలకి ఎవరు నిలబడ్డా ఏ రాజు కూడా నిలబడలేదంట. కానీ ఇజ్రాయెల్ దీవించబడును గాక ఏ అన్య రాజన్నా దేవుడు దీవించాడు అంతే. హల్లెలూయా. అందుకే ఇట్స్ వెరీ డేంజరస్. నిన్ను తాకాలన్నా, నేను ముట్టుకోవాలన్నా, నీ మీద ఒక రాయాలన్నా తన 100 రకాలుగా ఆలోచన చేసే వేయాలి నీ మీద. ఎందుకంటే సార్, బిహైండ్ గాడ్ ఈజ్ వర్కింగ్. దేవుడు చాలా గొప్పగా పనిచేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 4వ వచనం చదువుతాం. నీ మార్గములు, నీ లైఫ్ అంతా, నీ క్రిస్టియన్ ఈ జర్నీ అంతా నువ్వు నేర్చుకోవాల్సిన పనులేంటి తెలుసా? ఇవే అంట. ప్రతిరోజు ప్రతి విషయంలో ప్రభా, ఐ నీడ్ టు నో యువర్ ప్లాన్స్. నా పిల్లల పట్ల, నా కుటుంబం పట్ల, నా జీవితం పట్ల ప్లాన్స్ అనేది ఉంటాయంట. అర్థమైందా? నీకు ప్లాన్ లేదా? 2026లో ఏం చేయాలనుకోండి నిర్ణయం తీసుకోవట్లేదా? అవునా? ఆగస్టులో ఏం చేయాలో తీసుకోవట్లేదా? నవంబర్లో బర్త్డే వస్తుంది, ఏం చేయాలో ప్లాన్స్ ఉన్నాయా లేవా? ద సేమ్ వే గాడ్ కూడా ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్లాన్ ని కలిగి ఉంటాడంట. ముందుగానే డిక్లేర్ చేయొద్దు, అయిపోయింది ప్రభు, ఇక అయిపోయింది, నన్ను కప్పెట్టేసి అని అనుకోద్దంట. హల్లెలూయా. ఇంకను దేవుడు లోతైన ఆలోచన కలిగి ఉంటాడు. కాబట్టి విశ్వాసి ప్రతిసారి ప్రభువా అపజయాలు ఎదుర్కొంటున్న ప్రతిసారి లో టెల్ మీ, ఇది ఎందుకు వచ్చింది, ఇది దేని వల్ల వచ్చింది, నేను ఎక్కడ సరి చేయబడాలా, నేను ఎక్కడ నేర్చుకోవాలా, నువ్వేం చేయబోతున్నావు, నేనేం చేయాలా అని నీవు అడిగి తెలుసుకోవాలంట. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయ. మనం ఎట్లుంటదంటే ఇక ఆ పని నడుస్తూ ఇంతేలే అని అనుకుంటూ ఉంటాం, అంతే. ఇంతేలే అనుకుంటాం. నో నో, దేవుడు ప్రతి విషయాన్ని చాలా చాలా లోతుగా నీతో ముచ్చరించగలుగుతాడు. హల్లెలూయా. దేవుడు ఎవరితో అయినా మాట్లాడగలుగుతాడు. తన పిల్లలతో దేవుడు ముచ్చరించగలుగుతాడు. వెరీ డీప్, చాలా సింపుల్ గా నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తూ ఇగో ఈ సంవత్సరం చేయబోతున్నాడు. అవునా? ఈ పరిచర్య అంతా ఎట్లా పోతుంది తెలుసా? గాడ్స్ ప్లాన్ ఇది, అంతే. అవునా? కుర్చీలు ఖాళీగా ఉన్నా పెద్ద ఫీల్ గాను, కుర్చీలు ఫుల్గా ఉన్నా కూడా నేనే ఉద్యమం రాదు అసలు నా మీదకి. ఎందుకు తెలుసా? గాడ్ కాల్డ్ మీ, అంతే. దేవుడు నన్ను పిలిచాడు, తన పని కొరకు దేవుడు నియమించుకొని నడిపిస్తున్నాడు. ఆమేన్. దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. సో ఒకరు జాయిన్ అవుతున్నారంటే గాడ్స్ ప్లాన్ లోకి నువ్వు వచ్చినావు. దేవునికి స్తోత్రం. గాడ్స్ డ్రీమ్ లోకి, గాడ్స్ విజన్ లోకి నువ్వు వచ్చినావు, అంతే. అవునా? ఇదేదో నిన్న మొన్న వచ్చిన దర్శనం కాదు, సంవత్సరాల నుంచి పట్టుకొని నడుస్తూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్.